బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డి ఘరానా మోసం వెలుగు చూసింది. చిరు వ్యాపారం నుంచి కోట్లు వసూలు చేసింది. తనను నమ్మించి కోట్లు దోచుకున్నారని హైదరాబాద్ మానికొండలోని రూపారెడ్డి ఇంటి దగ్గర బాధితులు ఆందోళన దిగారు. సంవత్సరాలు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని అంటున్నారు. కూర్చుంది ఏమనుకున్నా సైలెంట్ గా కూర్చున్నది. వాటర్లో కల్పిస్తే బాగుంటుంది. ఏమన్నా డౌన్ బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డి ఘరానా మోసానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, రూపారెడ్డి మణికొండ బీఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. తన అవసరాల కోసం చాలా మంది నుంచి ఆమె డబ్బులు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తన వివిధ రకాల అవసరాల కోసం కొంతమంది దగ్గర అప్పుల రూపంలోనూ మరికొంతమంది దగ్గర ప్రాపర్టీ తీసుకోవడానికి రకరకాల పేర్లు చెప్పి ఆమె చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అడిగినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇవాళ బాధితులు ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సుమారుగా వందలాది మంది ఆమెకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. చిన్న చితక వ్యాపారుల నుంచి ఆమె పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది. మరోవైపు వసూలు చేసినటువంటి డబ్బంతా కూడా సుమారుగా కోట్లలో ఉంటుందంటూ బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఎంత అడిగినప్పటికీ కూడాను తమ నుంచి తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇవాళ బాధితులంతా కలిసి ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగినటువంటి సందర్భం అయితే కనిపించింది. సో మొత్తానికి ఇటు గతంలో కూడా ఇదే తరహాలోనే బాధితులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆమె సరైన స్పందన లేకపోవడం, తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కానీ ఇవాళ మొత్తం పెద్ద ఎత్తున బాధితులు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. తాము ఇచ్చినటువంటి డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. తాము జీవితకాలం దాచుకున్నటువంటి సొమ్మునంతటినీ కూడా రూపారెడ్డి చేతిలోనే పెట్టాము. అదే నేపథ్యంలో ఆమె ఆ డబ్బులు ఇవ్వకపోగా తిరిగి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె ఇప్పుడు బాధిగా ఆరోపిస్తున్న సందర్భం అయితే ఉంది. ఇప్పటికే డబ్బులు తీసుకుని నెలలు అవుతుంది, సంవత్సరాలు గడుస్తుంది. అయితే 2-3 నెలల కాలంలోనే వివరాలు కూడా ఇచ్చేస్తానంటూ కూడా తీసుకుంటే డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి ఆందోళన విరమించేది లేదంటూ కూడా వారంతా స్పష్టం చేశారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసినట్టుగా తెలుస్తుంది. అనంతరం కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా కొంత చోటు చేసుకున్నాయి. పోలీసుల రంగప్రవేశంతో ఇక బాధితులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. సుమారుగా బాధితులంతా కూడా వందల్లో ఉంటారంటూ కూడా తెలుస్తుంది. ఒక్కొక్కరు నుంచి చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు తీసుకుని అదంతా కూడా కోట్లలో ఉన్నట్టు కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలంటూ ఇటు ప్రభుత్వాన్ని పోలీసులని వేడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.